పంచమాశ్వాసం. అర్జునుడు దూరంగా ఉన్న సుయోధనుని చూడగానే ఉత్తర కుమార, అడుగో సుయోధనుడు, రథం అటు పోనివో అన్నాడు. ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన వారు ఒక్కొక్కరు 1000 రథములను తీసుకుని సుయోధనుని వైపు వెళ్లారు. సుయోధనుడికి అర్జునునికి మధ్య సైన్యం 3 నిలిచేయి. చేత చిక్కిన గోగణములు అర్జునుడు తోలుకు పోవడం చూసి సుయోధనుడు నిట్టూర్చాడు. ఉత్తర కుమారుడికి కురువీరులను పరిచయము చేయుట. అర్జునుడు కురుసేనను తేరి పార చూశాడు. ఉత్తర కుమార, కురుసేనను చూడు. కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వత్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కలవాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనుడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు అని తిరిగి ఉత్తర కుమార, ఇప్పుడు మన రథం గురువుగారు ద్రోణాచార్యునకు ప్రదక్షిణగా పోనిమ్ము. ధనుర్విద్యలో అపార పాండిత్యము కలిగిన గురువు గారిని అవమానించకూడదు. కనుక నేను ముందుగా సుయోధనునితో యుద్ధం చేస్తాను. సుయోధనుని రక్షించడానికి గురువుగారు వస్తారు, అప్పుడు నేను ఆయనతో యుద్ధం చేస్తాను. గురుపుత్రుడు అశ్వత్థామ శివుని వరం వలన పుట్టాడు. భీకరమైన యుద్ధం చేయగల సమర్థుడు. ఆ ప్రక్కన ఉన్నవాడు కృపాచార్యుడు. నాకు చిన్ననాటి గురువు, ద్రోణ సమాన పరాక్రమవంతుడు. కనుక వారితో యుద్ధం వద్దు, రథం పక్కకు పోనివు. అక్కడ సుయోధనుని మిత్రుడు కర్ణుడున్నాడు చూడు. పరశురాముని శిష్యుడైన ఇతడు మహాపరాక్రమశాలి, నాకు సరిజోడు. ఇతనితో యుద్ధం చేయాలని నా కోరిక. నన్ను చూస్తే ఊరుకోడు. కనుక రథం అతనికి ముందుగా నిలిపి మేము చేయబోయే యుద్ధం చూడు. మా పెదనాన్న కుమారుడు సుయోధనుడు. అతడు అభిమానధనుడు, కోపం ఎక్కువ, పరాక్రమవంతుడు, అత్యంత దుష్టుడు, మా మీద ద్వేషం పెంచుకున్నవాడు. అతడు కనపడితే వదలవద్దు. అదుగో పితామహుడైన భీష్ముడు, అత్యంత పరాక్రమవంతుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, పరశురామని ఎదిరించిన దేశాలి, ఎన్నో శస్త్ర రహస్యాలు తెలిసిన వాడు. ఆయనకు కోపం రానివ్వవద్దు. అలా చేస్తే నన్ను సుయోధనుని దగ్గరకు చేరనివ్వడు అని కురు వీరులను ఉత్తరునికి పరిచయం చేశాడు. అశ్వత్థామ ఎత్తి పొడుపు. ఆ సమయంలో అశ్వత్థామ కర్ణుని చూసి, కర్ణా, నిన్ను నీవు పొగుడుకున్నావు కదా. అర్జునుడు వచ్చాడు, పోరాడు. నీకు ఒకవేళ చేత కాకపోతే శకునితో మంతనాలు చేయి. రారాజు ఈ యుద్ధ భారం నీ మీద పెట్టాడు కదా, తప్పుతుందా అన్నాడు పరిహాసంగా. కర్ణుడు ఆగ్రహించి, నేను నీలా భీరువుని కాదు, యుద్ధం నుండి తప్పుకోవడానికి అర్జునుడే కాదు, అతని తండ్రి ఇంద్రుడు వచ్చినా నేను ఎదిరించగల పరాక్రమవంతుడను, కావాలంటే చూడు అన్నాడు. కర్ణుడు అలా మాట్లాడుతూ ఉండగానే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ సుయోధనునికి రక్షణగా నిలిచారు. వారి వెనుక బాహ్లిక సోమదత్తులు తమ తమ సైన్యాలతో పోరాడారు. అర్జునుని వీరవిహారం. అర్జునుడు గాంధీవాన్ని ధరించి కురు సైన్యాలను నుజ్జు చేశాడు. కురు సైన్యం వజ్రవ్యూహంగా ఏర్పడి అర్జునిని ఎదిరించసాగాయి. ఉత్తర కుమారుడు అర్జునిని పరాక్రమానికి పొంగిపోయి శ్లాఘించాడు. అర్జునుడు చెలరేగి యుద్ధం చేయసాగాడు. గాంధీవం గుండ్రంగా తిప్పుతూ ఇరువైపులా ఉన్న అమ్ముల పొది నుండి బాణాలు తీసి 2 చేతులతో ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూ వజ్రవ్యూహాన్ని ఛేదించాడు. అర్జునిని దాటికి గుర్రములు రథం విడిచి పారిపోతున్నాయి. రథికులు రథం నుండి కింద పడుతున్నారు. కింద పడ్డ వారిని విడిచి పెడుతూ ముందుకు సాగుతున్నాడు అర్జునుడు. ఒకసారి కనిపించిన వారు మరలా కనిపించడం లేదు. ఉత్తర కుమారుని జాగ్రత్తగా కాపాడుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. అర్జునినితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అప్రతిహతంగా సైన్యాల మధ్య అర్జునిని దాటికి సైన్యాలు నిస్తేజం అవుతున్నాయి. ద్రోణాదులపై శరసంధానం చేశాడు. కర్ణుని రథసారథిని బాణంతో కొట్టాడు. అతని రథాన్ని విరగకొట్టాడు. విల్లును విరిచాడు. దేవదత్తాన్ని పూరించాడు. కర్ణుని అవస్థ చూసి కురు సైన్యాలు భీష్ముని వెనక చేరారు. భీష్ముడు వారిని ఉత్సాహపరిచాడు. కృపాచార్యుడు, ద్రోణుడు, వికర్ణుడు సుయోధనునికి రక్షణ కవచంగా నిలిచారు. అర్జునుడు కర్ణునితో తలపడుట. అర్జునుడు ఉత్తర కుమారునితో, ఉత్తర కుమార, కొంచెం సేపు రథాన్ని ఆపు. మన ముందు మోహరించిన సైన్యాలను చూడు. కర్ణుని ముందు రథాన్ని ఆపు. వాడి పొగరు అనిస్తే కాని సుయోధనుని పొగరు అన్నగదు అన్నాడు. ఉత్తర కుమారుడు రథాన్ని కర్ణుని ముందుకు పోనిచ్చాడు. కర్ణుని వైపు శరవేగంతో దూసుకు వెళుతున్న అర్జునుని చూసి చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామ చిత్తుడు, వివిశంతి, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శంతృంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కురు కుమారులు అర్జునునిపై ఒక్కసారిగా ఉరికారు. ముందుగా వికర్ణుని విల్లు విరిచాడు. వికర్ణుడు పారిపోయాడు. తరువాత శత్రుంతపుని చంపాడు. దానితో కురు కుమారులు పారిపోయారు. తరువాత కర్ణుని తమ్ముడు సంగ్రామజిత్తుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఒక బల్లెంతో వాడిని పొడిచి చంపాడు.
కర్ణుడు కోపంతో అర్జునునిపై బాణం వేశాడు. ఈ విధంగా అర్జునుడు కర్ణుడు తలపడ్డారు. కౌరవ సేనంతా యుద్ధం చేయడం ఆపి వీరిని చూస్తూ నిలబడ్డారు. అర్జునుడు కర్ణుని చూసి కర్ణ, నిండు సభలో నాకు ఎదురు లేదని పలికావు, ఇదిగో యుద్ధం వచ్చింది, సభలలో ప్రగల్భాలు పలకడం కాదు, ఇప్పుడు నీ ప్రతాపం చూపు, నీ తమ్ముని చావు కనులార చూసావు కదా, ఇంత దాకా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ద్రౌపదిని నిండు సభలో అవమానించినందుకు ఫలితం అనుభవించాలి కదా. ఆ రోజు ధర్మరాజు మాటకు కట్టుబడి నిన్ను వదిలాను, ఇప్పుడు చిక్కావు, తప్పించుకోలేవు అన్నాడు. కర్ణుడు, అర్జున, అన్నగారి మీద పెట్టి తప్పుకుంటావా? అంత వీరుడివా? ఎలాగైనా అడవులలో తిరిగితే రాజ్యం వస్తుందిలే అని అడవులలో తిరిగిన పిరికి పందలు మీకు ధైర్యసాహసాలు ఉన్నాయా? నీవు ఏమేమో చేశావని అన్నారు, నిన్ను చూస్తుంటే అవి అన్నీ అసత్యాలు అనిపిస్తున్నాయి అంటూ అర్జునిపై బాణాలు సంధించాడు. అర్జునుడు బదులుగా బాణాలతో సమాధానం ఇస్తున్నాడు. కర్ణుని విల్లు విరగకొట్టాడు. కర్ణుడు శక్తి బాణాలను అర్జునునిపై ప్రయోగించాడు. అర్జునుడు దానిని తుత్తునియలు చేశాడు. కర్ణుడు విల్లు తీసుకుని అర్జునుని సారథిపై 6 బాణాలు, అర్జునునిపై 10 బాణాలు వదిలాడు. అర్జునుడు కోపించి కర్ణునిపై బల్లెములు వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాటి దాటికి ఆగలేక పారిపోయాడు. అర్జునుడు విజయ చిహ్నంగా దేవదత్తం పూరించాడు. అర్జునుడు, ఉత్తరకుమార, కురుసేనలో ముఖ్య వీరుడు కర్ణుడు పారిపోయాడు. ఇక మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యులు మాత్రమే అంటూ కురుసేనను చూశాడు. ఉత్తర కుమారుడు అర్జునునితో, అర్జున, నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం, భయం, విహ్వల భావం కలుగుతున్నాయి. నీ ధైర్యం, నీ శౌర్యం చూస్తుంటే నాకు భయం కలుగుతుంది. నా మనసు వశం తప్పుతుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, రథం నడప శక్యం కాకున్నది. ఇలాంటి యుద్ధం నేనిది వరకు చూడలేదు, మనసు పరవశించి పోతుంది అన్నాడు. అర్జునుడు ద్రోణునితో తలపడుట. అర్జునుడు నవ్వి, ఉత్తరకుమార, భయం వలదు, నేనున్నాను, నిర్భయంగా రథాన్ని ద్రోణుని వైపు మళ్లించు, ఎర్రని గుర్రాలు పూంచిన రథాన్ని అధిరోహించి వారే ద్రోణుడు నాకు గురువు, నాకు హితుడు, బహుశస్త్రాస్త్ర కోవిదుడు, రాజధర్మంగా ఇప్పుడు నేను ఆయనతో పోరాడవలసి వచ్చినది అన్నాడు. ఉత్తరుడు అలాగే చేశాడు. అర్జునుడు గురువును చూసి, గురుదేవా, నమస్కారం. అడవులలో 12 ఏళ్ళు, అజ్ఞాతంలో 1 ఏడు గడిపి ఎన్నో బాధలు పడ్డాము. ఇది మంచి తరుణం అని ఎంచి మీ ముందుకు వచ్చాను. నా మీద కోపగించకండి, ముందుగా మీపై బాణప్రయోగం చేయలేను, ముందుగా మీరే నాపై బాణప్రయోగం చేయండి అని వేడుకున్నాడు. అతని మాటలకు సంతోషపడి ద్రోణుడు అర్జునునిపై 10 బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వేశాడు. ఇప్పుడు అర్జునునికి ద్రోణుడికి ద్వంద్వ యుద్ధం ఆరంభమైంది. అతిరథులు, అస్త్రకోవిదులు, పరాక్రమోపేతులైన వీరి యుద్ధాన్ని కౌరవసేనలు కుతూహలంతో చూస్తున్నాయి. ద్రోణుని అస్త్రాలను సమర్థంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. కురుసేనను తనుమాడుతున్న అర్జునుని చూసి ద్రోణుడు ఆశ్చర్యచకితుడవుతున్నాడు. కురుసేనలు తరిగిపోతున్నాయి. అర్జునుని గెలవడం అసాధ్యమని అనుకున్నాడు. అర్జునుడు ద్రోణుని శరీరాన్ని, కేతనాన్ని, సారథిని ఒక్కసారిగా బాణాలతో కొట్టాడు. కురు సైన్యాలు హాహాకారాలు చేశాయి. తండ్రి పరిస్థితి చూసి అశ్వత్థామ అతనికి సాయం వచ్చాడు. అశ్వత్థామ కృపాచార్యులతో అర్జునుని యుద్ధం. అశ్వత్థామ విల్లందుకుని అర్జునుని గాంధీవంలోని అల్లెత్రాటిని కొట్టాడు. అల్లెత్రాటిని బిగిస్తున్న అర్జునునిపై అశ్వత్థామ 8 బాణాలు ప్రయోగం చేశాడు. అర్జునుడు అల్లెత్రాటిని బిగించి అశ్వత్థామ బాణాలను మధ్యలోనే త్రుంచాడు. అశ్వత్థామపై అర్జునుడు శరపరంర సంధించాడు. అశ్వత్థామకు అర్జునిలా అక్షయతునీరం లేదు కనుక అర్జునిపై బాణ ప్రయోగం చేయలేకపోయాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వత్థామకు సాయంగా వచ్చాడు. అర్జునుడు కృపాచార్యునిపై బాణప్రయోగం చేశాడు. కృపాచార్యుడు విజృంభించి అర్జునుని కపిధ్వజాన్ని కొట్టి జయధ్వానాలు చేశాడు. అర్జునుడు కోపించి కృపాచార్యుని రథాన్ని విరగకొట్టి గుర్రాలను చంపాడు. విరధుడైన కృపాచార్యుడు ధైర్యంగా శక్తి ఆయుధాన్ని అర్జునునిపై విసిరాడు. అర్జునుడు శక్తి ఆయుధాన్ని ముక్కలు చేశాడు. కృపుడు చేసేది లేక కత్తి డాలు తీసుకుని అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపుని కత్తి విరిచాడు. కృపుడు అశ్వత్థామ రథం ఎక్కాడు. కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట. కృపాచార్యునికి పట్టిన గతి చూసి కురుసేనలు భీష్ముని వెనుక చేరాయి. ఇది చూసి వృషసేనుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు బల్లెం తీసుకుని వృషసేనుని విల్లు విరిచి అతని గూడలపై పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు పారిపోయాడు. పక్కనే ఉన్న దుర్ముఖుడు, వివిశంతి, దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని ఒక్కసారిగా అర్జునుని చుట్టుముట్టారు. అర్జునుడు వారి రథాలను, విల్లును విరిచాడు. అర్జునుని దాటికి తాళలేక వారంతా పారిపోయారు. అర్జునుడు, ఉత్తర కుమార, ఇక మా తాతగారైన భీష్ముడు మాత్రమే మిగిలి ఉన్నాడు. తాళవృక్ష కేతనమున్న భీష్ముని వైపు రథాన్ని పోనిమ్ము అన్నాడు. ఉత్తరుడు భీష్ముని వైపు రథం పోనిచ్చాడు. అర్జునుని చూసి భీష్ముడు శంఖం పూరించాడు.
రెండు వృషభముల వలె వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. భీష్ముడు బాణాలతో కపిధ్వజాన్ని, దాని వెంట ఉన్న భూతములను, రథసారథిని కొట్టాడు. ఆ బాణముల్సన్నిటిని మధ్యలోనే అర్జునుడు తుంచేశాడు. అర్జునుడు తన బాణాలతో భీష్ముని కప్పాడు. అర్జునుడు వేసే ప్రతి బాణాన్ని భీష్ముడు తునాతునకలు చేశాడు. అర్జునుడు తన అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తుంటే వారు బాగున్నాయి ఇంకా చూపించు అన్నట్లుంది వారి యుద్ధం. అర్జునుడు కోపించి తాత విల్లు విరుగకొట్టాడు. తాతగారికి కోపం వచ్చి మనుమడిపై శరపరంపరను కురిపించారు. అర్జునుడు తాతగారి బాణాలను అన్నీ తుంచి భీష్ముని ఆయన రథాన్ని, సారథిని, గుర్రాలను కొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకునే లోపు అర్జునుడు భీష్ముని గుండెలపై కొట్టాడు. భీష్ముడు రథంపై సోలిపోయాడు. సారథి రథాన్ని పక్కకు తొలగించాడు. అర్జునుడు సుయోధనుని ఎదుర్కొనుట. అర్జునుడు ఎవరు మిగిలి ఉన్నారా అని చూడగా అక్కడ కర్ణుడు, ద్రోణుడు, కృపుడు నిలబడి ఉండటం చూసి అర్జునుడు ఉత్తరకుమార, రథాన్ని వారి వైపు పోనివో అన్నాడు. అర్జునుడు తమవైపు రావసడం చూసి అశ్వత్థామ కర్ణ, అర్జునుడు మన వైపు వస్తున్నాడు. అతనిని ఎదుర్కొని ఓడించగలిగిన సమర్థుడవు నువ్వే అని కర్ణుని పరహాసంగా ముందుకు తోశాడు. కర్ణుడు నేను ఇప్పుడే అర్జునిని ఎదుర్కొంటాను చూడు అన్నాడు. అర్జునుడు కౌరవవీరులందరినీ మట్టి కరిపించాడు. ఒక్కొక్కరే వారంతా అలసిపోయి తొలగిపోయారు. ఇక్కడ ఉత్తరకుమారుని పరిస్థితి అలాగే ఉంది. అతడు అర్జునితో అర్జున, నీవేమో అలుపు లేకుండా యుద్ధం చేస్తున్నావు. నాకు దాహం వేస్తుంది, కనీసం నీళ్లు త్రాగకుండా యుద్ధం చేయడమెలా? ఇక నేను సారథ్యం చేయలేను అన్నాడు. అర్జునుడు ఉత్తరకుమార, ఓపిక పట్టు, ఇక సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అభిమానధనుడు నాతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు ఉంది. రథం నడపడంలో నీకు నేను సాయం చేస్తాను, భయపడకు అన్నాడు. సుయోధనుని వైపు రథాన్ని నడిపించాడు అర్జునుడు. అర్జునుడు ఆకలిగొన్న పులివలె సుయోధనునిపై విరుచుకుపడ్డాడు. బదులుగా సుయోధనుడు అర్జునుని గుండెలపై 2 బాణాలు వేశాడు. అర్జునిని నుదిటిపై 2 బాణాలు వేశాడు సుయోధనుడు. వాటిని సునాయాసంగా విరిచి సుయోధనునిపై శరపరంపరను వేశాడు అర్జునుడు. సుయోధనుకి సాయంగా వికర్ణుడు ఏనుగు మీద ఎక్కి రాగా అర్జునుడు ఏనుగు కుంభస్థలంపై పిడికిలితో కొట్టాడు. ఆ దెబ్బకు ఏనుగు కూలబడింది. వికర్ణుడు ఏనుగు మీద నుండి పడి పక్కనే ఉన్న వివిశంతి రథంపై ఎక్కాడు. అర్జునుడు మరలా సుయోధనుని గుండెలను గురిపెట్టి 10 బాణాలను వేశాడు. సుయోధనుడు గాయపడ్డాడు. సాయంగా వచ్చి వారందరినీ అర్జునుడు గాయపరచగా విధిలేక సుయోధనుడు వెనుతిరిగాడు. అర్జునుడు సుయోధనుని తరిమాడు. అది చూసి కర్ణుడు భీష్మునితో అర్జునుడు తరుముకొస్తుండగా సుయోధనుడు పారిపోతున్నాడు, మనం అతనిని కాపాడాలి అన్నాడు. కర్ణుని మాటలను భీష్మ, ద్రోణ, కృపాచార్యులు లెక్క చేయలేదు. సుయోధనుడు దీనంగా అదేమిటి ఇలా ఒంటరిగా రాజైన నన్ను వదిలిపోవడం ధర్మమా? రాజైన నేను పరాజయం చెందుతున్నప్పుడు నన్ను ఆదుకోవడం మీ ధర్మం కాదా అన్నాడు. అందరూ సుయోధనుని మాటలకు ఆగారు. భీష్ముడు సుయోధనుని ఓదార్చాడు. అర్జునుడు సుయోధనుని చూసి ఏమిటి సుయోధన, అలా పారిపోతున్నావు? ఇది క్షత్రియ ధర్మమా? నేను ఒక్కడిని కుంతీ పుత్రులలో చిన్నవాడిని, ఒంటరిని, నీవో గాంధారి పుత్రులలో అగ్రజుడవు. అపార సేనా వాహినితో వచ్చావు, మిత్రులు సాయం ఉన్నారు, ఇలాంటి నీవు ఇలా పారిపోతే సాటి వారు ఎగతాళి చేయరా? కౌరవేశ్వర, ఇక నీవు హస్తినాపురంలో ఏనుగు మీద ఎలా ఊరేగగలవు? మణిమయ భూషణములు ధరించి నిండు సభలో ఎలా సింహాసనాధిష్ఠుడివి కాగలవు? కర్పూర చందన సుగంధ ద్రవ్యాలను సేవిస్తూ భోగభాగ్యములను ఎలా అనుభవించగలవు? సుందరీ మణులతో ఎలా క్రీడించగలవు? సుయోధన, నా మాట విను, యుద్ధమున మరణిస్తే స్వర్గ సుఖాలు, గెలిస్తే ఇహలోక సుఖాలు అనుభవించవచ్చు, కాని వెనుతిరిగి పారిపోవండం తగునా? ఇది రణరంగం, జూదం ఆడి గెలుచుట సాధ్యం కాదు. నీలాటి రారాజు పారిపోవడమేమిటి, చీ సిగ్గుగా లేదా అని అధిక్షేపించాడు. అర్జునుని సమ్మోహన అస్త్రప్రయోగము. ఈ మాటలు విన్న సుయోధనుడు రోషంతో భీష్మద్రోణ కృపాచార్యులను యుద్ధసన్నద్ధులను చేసి ఒక్కసారిగా అర్జునుని మీద దాడి చేశాడు. వారంతా సుయోధనుని రక్షిస్తూ అర్జునునితో యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు సారథిని కాపాడుకుంటూ వారందరితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు మనసులో సుయోధనుని ఇప్పుడు చంపడం భావ్యం కాదు, అది భీమసేనుని ప్రతిజ్ఞ. కువీరులందరితో యుద్ధం చేయడమైంది. ఇక వీరోచితంగా తప్పుకోవడం ఉచితం. ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు తీసుకువెళ్ళాలి. కురువీరుల తలపాగాలు పట్టుకెళ్లడం అంటే వారందరిని జయించినట్లే. అందుకని కుబేరుడిచ్చిన సమ్మోహనాస్త్రాన్ని వీరిపై ప్రయోగిస్తాను అనుకుని కురు సైన్యంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్ర ప్రభావానికి కురు సైన్యమంతా నిస్తేజంగా పడిపోయింది. ఆ అస్త్రానికి అది దేవత ఇంద్రుడు. అర్జునుడు, ఉత్తరకుమార, కౌరవులంతా స్పృహ తప్పి పడిపోయారు. నీవు పోయి సుయోధనుడు, అశ్వత్థామ, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణాది వీరుల తపాగాలు తీసుకురా. భీష్ముని జోలికి మాత్రం పోవద్దు.
అతడిని ఈ అస్త్రం ఏమాత్రం ప్రభావితం చేయజాలదో అతడు నిద్ర నటిస్తున్నాడంతే అన్నాడు. ఉత్తరకుమారుడు అర్జునుడు చెప్పినట్లే తపాగాలు తీసుకుని రథం ఎక్కాడు. ఉత్తరకుమారునితో చెప్పి అర్జునుడు రథాన్ని కొంచెం దూరం యుద్ధరంగంలో నుండి తీసుకుపోయి ఆగాడు. ఇంతలో కురువీరులందరికీ తెలివి వచ్చింది. సుయోధనుడు అర్జునునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. భీష్ముడు సుయోధన, జరిగినది నీవు ఎరుగవు. మీరంతా అస్త్రప్రభావానికి తెలివి తప్పారు. అర్జునుడు మీ తల పాగాలు మాత్రమే తీసుకు వెళ్ళాడు. మీ తలలు నరికి తీసుకు వెళితే ఏమయ్యేది? అర్జునుని కరోనా నిన్ను రక్షించింది. తిరిగి యుద్ధానికి సిద్ధం అయితే పూర్ణాహుతి ఇప్పుడే జరుగుతుంది. విడిపించిన గోవులు విరాటనగరానికి చేరాయి. జరిగినది చాలు, వెనుకకు మరలుము అన్నాడు. ఆ మాటలకు సుయోధనుడు నిట్టూర్చాడు. అర్జునిని వదలాలని లేకున్నా తాతాగారి మాటకు తలవంచాడు. కురు సైన్యం కూడా సుయోధనిని అర్జునుని బారి నుండి రక్షించాలంటే యుద్ధ విరమణ మంచిది అనుకున్నారు. కురు సైన్యం వెనుతిరిగింది. అర్జునుడు కురుసేనకు వీడుకోలు పలుకుట. ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జునుడు దేవదత్తం పూరించాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించాడు. ఒక్క బాణంతో సుయోధనుని కిరీటంలోని మణులను ఊడగొట్టాడు. ఇక నేను పోయి వస్తానని పెద్దగా అరచి చెప్పాడు. ఉత్తర కుమారుని చూసి, కుమారా, మనం కురుసేనను జయించాము, గోవులను మరలించాము, ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు సేకరించాము, ఇక రాజధానికి మరలి వెడతాము అన్నాడు. ఉత్తరుడు రథాన్ని వెనుకకు మరల్చాడు. అర్జునుడు, కుమారా, కురుసేనలను నీవే జయించావని చెప్పు అన్నాడు. ఉత్తరుడు నవ్వి, అర్జున, కురుసేనలను నేను జయించలేనని అక్కడ వారందరికీ తెలుసు. నిజం దాచడం కష్టం, కాని నీ మాట కాదనలేను. నీవు చెప్పమన్నప్పుడే నిజం చెప్తాను అన్నాడు. రథం సమీవృక్షాన్ని చేరుకుంది. గాంధీవం మొదలైన ఆయుధాలను తిరిగి సమీవృక్షం మీద దాచారు. అర్జునుడు బృహన్నల వేషం ధరించి సారథ్యం చేపట్టాడు. ఉత్తరుడు రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు, కుమారా, మన విజయ వార్తను ముందుగా వెళ్లి విరాటునికి తెలుపమని గోపాలురకు చెప్పు అన్నాడు. వార్తాహరులు అలాగే వెళ్లారు. విజయవార్తను విరాటునికి తెలుపుట. దక్షిణ గోగ్రహణంలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన విరాటుని ఉత్తర గోగ్రహణం విషయానికి కలవరపరచింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణాది మహావీరులతో దండెత్తి వచ్చిన సుయోధనుని ఎదిరించడానికి బృహన్నల సారథ్యంలో వెళ్లిన ఉత్తరుని తలచుకుని పరితపించాడు. వెంటనే సేనలను ఉత్తరకుమారునికి సహాయంగా వెళ్లమని ఆజ్ఞాపించాడు. ఉత్తరకుమారుని క్షేమం తెలుసుకుని రమ్మని వార్తాహరులను పొమ్మని ఆజ్ఞాపించాడు. అంతలో అక్కడకు వచ్చిన వార్తాహరులు ఉత్తరకుమారుని విజయవార్త చేరవేశారు. విరాటుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఏమి, మన ఉత్తరుడు కురు సైన్యాలను గెలిచాడా? వెంటనే నగరమంతా చాటింపు వేయించండి. సువాసినులను, బ్రాహ్మణులను ఉత్తరునికి స్వాగతం చెప్పటానికి పంపండి అని విరాటుడు ఉత్సాహంగా చెప్పాడు. కంకుబట్టుని చూసి, కంక, ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడదామా అన్నాడు. ధర్మరాజు, మహారాజా, తమరు ఆనందంలో ఉన్నారు. నేను ఈ రోజు మీతో ఆడి గెలవగలనా అన్నాడు. విరాటుడు పెద్దగా నవ్వి, సైరంధ్రి, పాచికలు తీసుకురా అని అక్కడ ఉన్న ద్రౌపదిని ఆజ్ఞాపించాడు. విరాటుడు ధర్మరాజు మీదకు పాచికలు విసరుట. ఆట ప్రారంభం అయింది. విరాటుడు ధర్మరాజుతో, కంక, అశేషమైన కురుసైన్యాలను జయించి నా కుమారుడు మా వంశ ప్రతిష్ఠ కాపాడాడు. అతని బాహుబలం ఎంత గొప్పదో కదా అన్నాడు. ధర్మరాజు, బృహన్నల రథసారథిగా ఉండగా విజయము సాధించటము పెద్ద విశేషము కాదు కదా అన్నాడు. విరాటుడు ఆ మాటలకు ఆగ్రహించి, కంకుబట్ట, నా కుమారుని విజయాన్ని సందేహిస్తున్నావా? ఇంతవరకు నీవు ఏమి మాట్లాడినా సహించాను, ఇక మీదట అలా కాదు అన్నాడు. కాని కంకుబట్టు అంతంటితో వదలలేదు. ఒక్క కౌరవసేనే కాదు, దేవతలు, రాక్షసులు కలిసి వచ్చినా బృహన్నల రథ సారథ్యం వహిస్తుండగా ఉత్తరుని జయించడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. విరాటుడు కోపం పట్టలేకపోయాడు. కంకు, ఇక చాలు, నీవు ఎన్నో వింతలు చెప్పగా విన్నాను. ఒక పేడి అదియు సారథి శత్రువులను జయించడమా? నా కుమారుని విజయాన్ని ఎందుకు అంగీకరించవు? ఇక నీ మూర్ఖపు మాటలు కట్టిపెట్టు విప్రుడా అన్నాడు. కాని ధర్మరాజు ఆపకుండా, అవును విరాటరాజా, బృహన్నలకు యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటుంది. ఉత్తరుని సారథిగా చేసి కౌరవసేనను జయించి గోవులను మరలించాడు. నా మాట అసత్యం కాదు. బృహన్నల విజయ వార్తను నగరంలో చాటించు అన్నాడు. విరాటుడిక ఆగలేక, ఆ పేడిని నా ముందు పొగుడుతావా అంటూ పాచికలను ధర్మరాజుపై విసిరాడు. అందులో ఒక పాచిక ధర్మరాజు నుదిటిపై బడి గాయం చేసింది. ధర్మరాజు అక్కడే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి తల వంచాడు. ద్రౌపది వెంటనే పరుగున వచ్చి ధర్మరాజు నుదిటి మీద స్రవిస్తున్న రక్తాన్ని తన పైట కొంగుతో అదిమింది. పక్కనే బంగారు కలశంలో ఉన్న నీటితో తన పైట తడిపి తుడిచింది. ఇది చూసి విరాటుడు, సైరంధ్రి, అతని రక్తం నేలపై పడకుండా అలా తుడుస్తున్నావేంటి అన్నాడు. మహారాజా,
ఉన్నత వంశ సంజాతుడైన ఈ బ్రాహ్మణుని రక్తం ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని రోజులు ఈ దేశంలో వర్షాలు పడవు. మన దేశానికి కలుగబోయే కీడుని నివారించడానికే అలా చేశాను అన్నది సైరంధ్రి. ఉత్తరకుమారునికి నగరం స్వాగతం పలుకుట. ఉత్తరకుమారుని విజయానికి ఆనందపడి ఉత్తర తన చెలికత్తెలతో అన్నయ్యకు ఎదురు వెళ్లి వారిరువురి మీద చందనం, కుంకుమ, పువ్వులు చల్లి స్వాగతం పలికింది. మిగిలిన వారు కూడా ఉత్తరునికి ప్రశంసల జల్లు గురిపించారు. ఉత్తర కుమారుడు ప్రశంసలకు తట్టుకోలేక బృహన్నల సహకారంతో ఈ విజయం సాధించానని నర్మగర్భంగా చెప్పాడు. ఇంతలో ఉత్తర కుమారుడు విజయుడై వస్తున్నాడన్న వార్త విరాటునికి చేరింది. విరాటుడు ఆనందంగా వారిని రమ్మని చెప్పమని సేవకులను ఆజ్ఞాపించాడు. ఉత్తర కుమారుడు తండ్రికి నమస్కరించాడు. పక్కనే ఉన్న కంకుబట్టును చూసి నమస్కరించాడు. కంకుబట్టు నుదుటి మీద గాయాన్ని చూసి ఎలా జరిగిందని అడిగాడు. విరాటుడు నేను నీ విజయాన్ని పొగుడుతుంటే విజయం నీది కాదు బృహన్నలది అన్నాడు. అందుకని నాకు కోపం వచ్చి పాచికలు విసిరాను. కంకుబట్టుకు గాయం అయింది అన్నాడు ఉత్తరునితో. ఉత్తరుడు తండ్రితో తండ్రి, మహాపరాధం చేశారు. ఇలాంటి మహాత్ములను అగౌరవపరిస్తే మనకు ఆయువు, ఐశ్వర్యం క్షీణిస్తాయి. ముందు వారిని క్షమాపణ అడగండి అన్నాడు. విరాటుడు కుమారుని మాట పాటించి కంకుబట్టును క్షమాపణ కోరాడు. కంకుబట్టు నవ్వి ఉత్తర కుమారునితో అసలు నాకు కోపమే రాలేదు, ఇక క్షమాపణలతో పని ఏమి? విరాటుడు ఉత్తముడు, ఏదో చెడు గడియలో అలా చేశాడు అన్నాడు. విరాటుని మనస్సు కుదుటపడింది. విరాటుడు ఉత్తర కుమారుని వద్ద యుద్ధ విశేషాలు వినకోరుట. విరాటుడు కుమారుని చూసి కుమారా భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్యుల వంటి మహారషులున్న సుయోధన సైన్యాలను నువ్వు ఒక్కడివే ఎలా గెలిచావు? ఒకడు పరశురాముని గెలిచినవాడు, ఒకడు శివుని వరాన పుట్టినవాడు, ఒకడు అర్జునునికి యుద్ధ విద్యలు నేర్పిన ఆచార్యుడు. ధృతరాష్ట్ర కుమారులు ఒక్కొక్కరు ఈ భూమిని గెలువగల సమర్థులు. అలాంటి వారిని నీవు ఒక్కడివే ఒక్క గాయం కూడా పడకుండా ఎలా గెలిచావో, ఆవులను ఎలా మరలించావు? ఒక్కరిని కొడితే 10 మంది చుట్టు ముడుతారు కదా. సుయోధనుడిని ఎలా పలాయనం చేయించావు? వినాలని కుతూహలంగా ఉంది, చెప్పు అన్నాడు ఉత్తరుడు తండ్రి. కౌరవ సేనలను నేను గెలవలేదు, గోవులను నేను మరల్చలేదు. దైవాధీనంగా ఒక దైవాంశ సంభూతుడు వచ్చి కౌరవ సేనలను గెలిచి గోవులను మరల్చి సుయోధనుని పలాయనగతుని చేశాడు. అసలు యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినండి అని ఉత్తరుడు చెప్పనారంభించాడు. బృహన్నలను సారథిగా చేసి నేను యుద్ధానికి వెళ్ళాను. కురుసేనలను చూడగానే నాకు కాళ్ళు చేతులు వణకసాగాయి. రథం దిగిపోయాను. అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను సారథిగా చేసి కౌరవ సేనలను ఓడించి గోవులను మరలించాడు. సుయోధనుని అడ్డగించి అతనితో ఘోరంగా పోరాడాడు. కౌరవ సేనలను చిత్తు చేశాడు. కర్ణుని తమ్ముని చంపాడు. భీష్మునిపై బాణ ప్రయోగం చేశాడు. ద్రోణుని ఎదిరించాడు. రణరంగంలో వీరవిహారం చేశాడు అని చెప్పాడు. విరాటుడు ఆ మహానుభావుని చూపించమని అడుగగా ఉత్తరుడు అతడు అంతర్ధానమయ్యాడని నేడో రేపో కనపడగలడని చెప్పాడు. కంకుబట్టు తన గాయాన్ని బృహన్నల చూడకుండా ఉత్తరీయాన్ని గాయంపై కప్పుకుంటూ జాగ్రత్త పడుతూ అంతా అర్జునుని పరాక్రమే అని ఆనందపడ్డాడు. ధర్మజుని మందిరంలో పాడవుల ద్రౌపది సహిత సమావేశం. బృహన్నల ఉత్తరుని సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాడు. వారిరువురు సుదేష్ణ వద్దకు వెళ్లి ఆమె ఆశీర్వాదం పొందారు. ఉత్తర కొరకు నర్తనశాలకు వెళ్లారు. ఉత్తరుడు బొమ్మ పొత్తికలను ఉత్తరకు ఇచ్చాడు. ఆమె అన్నయ్య పరాక్రమానికి మురిసిపోయింది. ఆ తరువాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి ధర్మరాజు మందిరంలో రహస్యంగా సమావేశమయ్యారు. అర్జునుడు జరిగినదంతా చెప్పాడు. తల వంచుకుని ఉన్న ధర్మజుని చూసి భీమునితో అర్జునుడు అన్నయ్య నా వైపు ఎందుకు చూడటం లేదని అడిగాడు. ఇక దాచడం కుదరదని ధర్మరాజు అర్జున, విరాటుడు తన కుమారుని పొగుడుతుంటే నేను బృహన్నల ఉండగా ఉత్తరుడు విజయం సాధించడంలో విశేషం ఏమిటని అన్నాను. విరాటుడు కోపించి ఒక పేడిని పొగుడుతావా అని వివేకం నశించి పాచికలు నాపై విసిరాడు. నాకు చిన్న గాయం అయింది అన్నాడు. ఆ మాటలకు భీముడు ఉగ్రుడై ఆ దురాత్ముని సకుటుంబంగా యమపురికి పంపి వాని రాజ్యం మనం కైవశం చేసుకుంటాము అన్నాడు. ధర్మరాజు వారిరువురిని వారించి కష్టకాలంలో మనకు ఆశ్రయం ఇచ్చిన విరాటుని చంపడం భావ్యము కాదు. అతని పట్ల మనం కృతజ్ఞత మాత్రమే చూపాలి. మనమెవ్వరమో అతనికి వివరిస్తాము. ఆ తరువాత కూడా అతడు మనపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అప్పుడు మీ ఇష్టం అన్నాడు. పాండవులు తమను తాము బహిరంగపరచుకునుట. మరునాటి ఉదయం పాండవులు ద్రౌపది తమ నిజరూపాలు తెలిసేలా వస్త్రధారణ చేసి సభాప్రవేశం చేశారు. ధర్మరాజు విరాటుని సింహాసనాన్ని అధిష్ఠించాడు. విరాటుడు కొలువుకు రాగానే సింహాసనంపై కూర్చున్న ధర్మరాజుని చూసి ఏమిటిది కంక? మా సింహాసనం అధిష్ఠించింది చాలక మమ్ములను చూసి కూడా లేవకుండా కూర్చున్నావా, ఇంతటి అహంకారమా అన్నాడు. అర్జునుడు విరాట,
ఈయన ధర్మరాజు ఎంతో మంది సామంతులను కను సన్నలతో శాసించగల చక్రవర్తి. భూమిని 4 చెరగులా జయించి రాజసూయాన్ని నిర్వహించిన మహానుభావుడు. అజాతశత్రువు, సత్యవ్రతుడు, ధర్మమూర్తి అయిన ఇతడు దేవేంద్రుని సింహాసనాన్ని అధిష్ఠించడానికి కూడా అర్హుడుని ఇంత చిన్న సింహాసనాన్ని అధిష్ఠించడానికి తగడా అన్నాడు. అది విన్న విరాటునికి ఆశ్చర్యం, ఆనందం, అనుమానం ఒకేసారి కలిగి మరి ఈయన ధర్మరాజైతే మిగిలిన వారు ఎవరు? ద్రౌపది ఎక్కడ అని అడిగాడు. అర్జునుడు మహారాజా, ఇప్పటి వరకు నీ వంటశాలలో రుచికరమైన వంటలు చేసి మల్లయుద్ధాలు చేసి నిన్ను మెప్పించిన వలలుడే భీముడు. అతడు బకాసురుడు, కిమ్మీరులను వధించిన బలశాలి. నీ అశ్వశాలలో అశ్వాలను రక్షిస్తూ నిన్ను సేవించే తంత్రీ పాలుడే మా తల్లి మాద్రి పెద్ద కుమారుడు నకులుడు. గోశాలలో గోవులను కాపాడుతూ సేవిస్తున్న దామ్రగంధి మాద్రి చిన్న కుమారుడు సహదేవుడు. అంతఃపురంలో సైరంధ్రిగా సుదేష్ణను సేవించే మాలినియే ద్రౌపది. ఆమెను అవమానించినందుకే భీముడు కీచకుని, ఉపకీచకులని వధించాడు అనగానే భీముడు అందుకుని నర్తనశాలలో నాట్యం నేర్పే బృహన్నల అర్జునుడు. ఇంద్రలోకంలో ఊర్వశి ఇచ్చిన శాపం అర్జునునికి ఇలా అజ్ఞాతవాస సమయంలో సహాయపడింది. ఖాండవవనాన్ని దహించి ఇంద్రుని జయించిన మహావీరుడు, కాలకేయులను చంపిన ఘనుడు అతడే అన్నాడు. ఇదంతా కలా నిజమా అని విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలుచున్న సమయంలో ఉత్తరకుమారుడు అవును తండ్రి, నేను చెప్పిన దైవాంశ సంభూతుడు ఇతడే. భయంతో వణుకుతున్న నాకు ధైర్యం చెప్పి యుద్ధం చేసి మనలను గెలిపించిన దివ్యపురుషుడు ఇతడే. ఉత్తరకుమారుడు అర్జునిని గురించి వర్ణించుట, అంత ఘోరయుద్ధం నేను ఇంతవరకు చూడలేదు. రథాన్ని కూడా నడపలేకపోయిన నాకు ధైర్యం చెప్పి కురు సైన్యాలను చిత్తు చేసిన మహావీరుడు. అతని అభ్యర్థన వలన నేను నిన్న ఇతని పేరు వెల్లడించలేదు. విరాటుడు పరవశించిపోయాడు. అర్జునిని గట్టిగా కౌగలించుకున్నాడు. ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. భీమ నకుల సహదేవులను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. అర్జునుడు తన తమ్ములను ఉత్తర కుమారునికి పరిచయం చేశాడు. విరాటుడు తన తమ్ములను, కుమారులను, మంత్రులను పాండవుల దర్శనానికి పిలిపించాడు. ద్రౌపదిని గురించి చెప్పి తగురీతిన గౌరవించమని సుదేష్ణకు వర్తమానం పంపాడు. అర్జునుడు విరాటరాజా, దుస్తరమైన అజ్ఞాతవాసాన్ని మీతో నిర్భయంగా గడిపాము అన్నాడు. విరాటుడు అర్జున, నేను పరాయి వాడిన మీ అజ్ఞాతవాసం మా వద్ద గడపటం నా పూర్వజన్మ సుకృతం. ఇక ఈ మత్స్యదేశం మీది, మేమంతా మిమ్మలిని సేవించుకుంటాము. కౌరవుల మీదికి దండెత్తి రావలసి వస్తే మేము మీతో యుద్ధం చేస్తాము అన్నాడు. ఉత్తరుడు అదేమిటి తండ్రి, మనకంటూ ఒక రాజ్యం ఉందా? కౌరవులతో యుద్ధం చేసి మనలను గెలిపించి మన రాజ్యాన్ని గెలిపించింది వీరే కదా. ఇక ఇది వీరి రాజ్యం, వారి రాజ్యం వారికి ఇవ్వడం హాస్యాస్పదం కాదా? ఇంతకాలం నివురు కప్పిన నిప్పులా ఉన్న వీరిని మనం కూడా అవమానించి అనరాని మాటలన్నాం. వీరిని క్షమాపణ అడగడం మన ధర్మం. ఈ సంపద ఈ సామ్రాజ్యం వీరిదే కనుక వీరికి కానుక ఇవ్వాలంటే ఉత్తరకుమారిని పిలిపించండి అని తండ్రితో చెప్పాడు. అర్జునుడు విరాటునితో వ్యయమందుటకు అంగీకరించుట. ఉత్తరకుమారుని పలుకులు విన్న విరాటుడు ఉత్తరను తీసుకురమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. వారు సుదేష్ణ అనుమతితో ఉత్తరను సర్వాలంకార భూషితను చేసి తీసుకువచ్చారు. ఉత్తరకు ఎదురు వెళ్లి విరాటుడు ఆమెను చేయి పట్టి ధర్మరాజు వద్దకు తీసుకువచ్చి ధర్మరాజుతో ధర్మరాజ, అజ్ఞానంతో నీ పట్ల చేసిన అపరాధాలు మన్నించి మమ్ము క్షమించమని ప్రార్థిస్తున్నాను. మీతో బంధుత్వం మాకెంతో శ్రేయస్కరం. మా కుమార్తె ఉత్తరను అర్జునునికిచ్చి వివాహం చేయడం మాకు సమ్మతం. మీ అంగీకారం తెలిపితే ఆనందం అన్నాడు. ఇదంతా గమనిస్తున్న అర్జునుడు ధర్మరాజు వైపు చూసి అతని చూపులలో అర్థం గ్రహించి విరాటునితో విరాటరాజ, నేను ఉత్తరకు గురువు తండ్రితో సమానం. కాబట్టి ఈమెను కోడలిగా స్వీకరిస్తాను. నా కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చేయండి. అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనల్లుడు, సుభద్ర కుమారుడు, సౌందర్యవంతుడు, విద్యావంతుడు, బాహుబలం కలిగిన వీరుడు, ఉదారుడు, శౌర్యపరాక్రమం కలిగిన వాడు, గుణవంతుడు, పెద్దల మన్నలను పొందినవాడు అని కుమారుని గుణగణాలను వివరించాడు. ఆ మాటలకు విరాటుడు సంతోషించి అర్జున, నీతో వ్యయమందడం కంటే కావలసినదేముంది? అన్నగారు కార్యనిర్ణయం చేసి చెపితే దానిని మేము ఆచరిస్తాము అన్నాడు. ధర్మరాజు అర్జునుడు మాట్లాడినది ఎంతో సముచితంగా ఉంది. ఇది నాకు సమ్మతమే. మన బంధుమిత్రులకు ఈ విషయానికి తెలియచేయండి అన్నాడు. విరాటుడు మీ పాండవ వంశంతో వ్యయమందడంతో మా మత్స్యదేశం పావనం అయింది అని ఉత్తర కుమారిచే భీమ, అర్జున, నకుల సహదేవులకు ప్రణామము చేయించాడు. వారాంతా ఉత్తరను మనసారా దీవించారు. ఉత్తర కుమారి అంతఃపురానికి వెళ్ళింది. పురోహితులను పిలిపించి సుముహూర్తం నిర్ణయించారు. ఇరు పక్షాల వారికి వివాహాహ్వాన పత్రిక పంపించారు. ధర్మరాజు విరాటుని కౌగలించుకుని విరాట,
అజ్ఞాతవాస సమయంలో మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. మాకు శ్రీకృష్ణుడెంతో ఇకపై మీరు అంతే అని అభినందనలు తెలిపాడు. సుయోధనుని సందేహం. విరాటరాజు కొలువులో పెళ్లి సంరంభం జరుగుతుండగా హస్తినకు తిరిగి వెళుతున్న సుయోధనునికి ఇంకా సందేహం నివృత్తి కాలేదు. అతనికి కర్ణుడు, శకుని మాటల మీద ఉన్న నమ్మకం భీష్ముని పలుకులపై లేదు. సందేహ నివృత్తి కొరకు ధర్మరాజు వద్దకు ఒక దూతను పంపి ధర్మరాజా, మీ అజ్ఞాతవాసం ముగియక ముందే అర్జునుడు బయటపడ్డాడు. నీవు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి అని చెప్పించాడు. ఆ మాటలలో ఉన్న అంతరార్థం గ్రహించి ధర్మరాజు నవ్వి మేము సమ్మతించినట్లు 13 సంవత్సరాలు నిండాయి. ఇది నిజం. ఈ మాట నీవు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వింటుండగా సుయోధనునికి తెలియచేయి అని దూతతో చెప్పాడు. దూత ఆ విషయాన్ని అలానే చెప్పాడు. సుయోధనుడు తాను దూతను పంపిన విషయానికి దాచి తాతాగారు, ఆచార్య, మనం మోసపోయి అనవసరంగా అర్జునునితో యుద్ధం చేశాము. అర్జునుడు 13 ఏళ్లు నిండిన తరువాత బయటకు వచ్చాడా లేదా అన్న విషయానికి మనం సరిగా విచారించలేదు అన్నాడు. భీష్ముడు సుయోధన, జరిగింది చాలు, ప్రతిజ్ఞా భంగం కాలేదు, నీ మాటలు ఇక కట్టి పెట్టు, ఎవరైనా వింటే నవ్వగలరు. మారు మాటాడక హస్తినకు పద అన్నాడు. చేసేది లేక సుయోధనుడు హస్తినకు మరలి వెళ్ళాడు. పాండవులు ఉపప్లావ్యం చేరుట బంధుమిత్రుల రాక. పాండవులు శమీ వృక్షం దగ్గరకు వెళ్లి ఆయుధాలకు తగినట్లు పూజించి తమ వెంట తీసుకు వెళ్లారు. పాండవులు అంతా ఉపప్లావ్యం చేరుకున్నారు. విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పించారు. విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లావ్యంలో సుఖంగా ఉన్నారు. ఈ విషయానికి తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు రుక్మిణి, సత్యభామ, సుభద్ర, అభిమన్యుడు, సాత్యకి, కృతవర్మ, సాంబుడు, ప్రద్యుమ్నుడు, యుయుధానుడు, రుక్మి, అకరుడు, ఇంద్రసేనుడు మొదలగు వీరులు వెంటరాగా యాదవ ప్రముఖులతో ఉపప్లావ్యం చేరాడు. పాండవులు శ్రీకృష్ణునికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. ద్రుపద మహారాజు, కాశీరాజు శైబ్యుడు తమ తమ భార్యా పుత్రులతో ససైన్యంగా ఉపప్లావ్యం చేరారు. అనేక దేశాల నుండి రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి ఆహుతులుగా వచ్చారు. వివాహ వేదిక అత్యంత శోభాయమానంగా తయారైంది. ఉత్తరను పెళ్లి కూతురుగా అలంకరించారు. పాండవులను పెళ్లికి తరలి రమ్మని పురోహితులతో విరాటరాజు ఆహ్వానం పంపాడు. అభిమన్యుని కూడా పెళ్లి కుమారునిగా అలంకరించి అందరూ పెళ్లికి తరలి వెళ్లారు. విరాటుడు శ్రీకృష్ణుని, పాండవులను సాదరంగా ఆహ్వానించాడు. పెళ్లి తంతు ఆరంభం కాగానే శ్రీకృష్ణుడు, బలరాముడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటరాజు సముఖంలో వధూవరులు తెరదగ్గర నిలిచారు. జ్యోతిష్కులు నిర్ణయించిన శుభముహూర్తం సమీపించింది అని తెలిపిన పిమ్మట వధూవరులు ఒకరిని చూసుకుని ఆనందించారు. దోసిళ్లతో తలంబ్రాలు పోసుకున్న పిమ్మట అభిమన్యుడు ఉత్తరపాణి గ్రహణం చేసి ఆపై ఒకే ఆసనంపై ఆసీనులయ్యారు. విరాటరాజు పాండవులకు, శ్రీకృష్ణునికి, ద్రౌపదిపకి, సుభద్రకు వస్త్రాభరణాలు బహూకరించాడు. ఉత్తర అభిమన్యుల వివాహం వైభవంగా జరిగింది.